ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ఇది దేవుడు మాట్లాడమన్న మాట. ఇది చెప్పుచున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి చూడండి. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ప్రార్థన చేసుకున్నాను. ಪರಿಶುದ್ಧ 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 ಮುಂದವರ್ಷರು ವರ್ಷವ ಇಲ್ಲ ಬರ್ತರ ಬಟ್ಟ ವರ್ಷೂರುತರ ಬಟ್ಟವರಿಯ దేవానికి స్తోత్రము అయినా దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది వీరే కానీ నేను కాదు. నీ రోజు మాటలు ప్రతి ఒక్క హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండేలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడు తొలలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము 2 అంచుల గల ఖడ్గం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోచాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని ఫలము దయచేయవాడు నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదక్కడ. ఇక్కడ దేవుడు ఏముంచున్నాడు? 2 అంచుల ఖడ్గం అంటున్నాడు. కీళ్ళలోంచి మురుగులోంచి బయట లాగేస్తానంటున్నాడు. ఎందుకు వచ్చున్నాడు? ఆయన కఠినమైన దేవుడు, మామూలు వాడు కదా ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాంతరంగాన్ని చూచే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు. నువ్వు తప్పు చేసినా, మంచి చేసినా బయట నీ హృదయంలో కీళ్ళలోంచి మూలుగులోంచి బయటకు లాగేస్తాడు. అందుకు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాక్యం ద్వారా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడైన అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుడు, సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? అప్పుడు పరలోకమందు గొప్ప చూసిన కనబడదు, ఒక అద్భుతకారం కనబడుతుంది ఆకాశం నుంచి. అందరూ చూసేటట్లుగా దేవుడు చూస్తున్నాడు అక్కడ. ఆ అద్భుత కార్యం ఏమిటి? అదే చెప్తున్నాడు. అదేదనగా సూర్యుడు ధరించుకున్న ఒక స్త్రీ. సూర్యుడు అంటే యెహోవా దేవుడు. అది ధరించుకున్న స్త్రీ. ఎందుకంటే యెహోవా దేవుని ద్వారా మరణశాస్త్రం వచ్చినది, చావు వచ్చింది మనకి. యెహోవా ద్వారా, ఆదాము అవ్వ ద్వారా మన మరణం వచ్చింది. ఆ మరణాన్ని జయించాలంటే యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన ఆ స్త్రీయే ఇక్కడ మరియమ్మ, సూర్యుడు ధరించుకున్న స్త్రీ. చంద్రుడు ఆమె పాదముల కింద ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభుని కనే తల్లి ఆమె. అదే మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటము ఉండను. 12 నక్షత్రములు అంటే 12 గోత్రముల వారు. ఇశ్రాయేలు జనాంగము 12 గోత్రముల వారు యెహోవా దేవుడి కిరీటములో స్టార్స్గా పెట్టుకున్నాడు దేవుడు అక్కడ. ఇది ఒక గొప్ప సూచన ఇక్కడ ఆకాశంలో దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమె గర్భిణియే ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండను. అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనబడదు. ఎందుకంటే మరియమ్మ గర్భంతో ఉన్నది. యేసు ప్రభు కడుపులో ఉన్నాడు. నెలలు నిండిపోయాయి. ఇక బెత్లెహేముకు వచ్చి ఆమె గర్భంతో ఉన్నది రాయించుకోవాలి అక్కడ. యేసేపు ఇద్దరు వచ్చారు. వచ్చేటప్పుడు కాకుండా ఆమెకు నొప్పులు వచ్చేస్తున్నాయి. అప్పుడు సత్రంలో అడిగినప్పుడు చోటు లేదన్నారు. ఎందుకంటే దేవుడికి చోటు ఉండదు. ఈ భూలోకంలో దేవుడికి చోటు ఉండదు ఇక్కడ. అందుకంటున్నాడు కదా, ఒక యవ్వనస్తుడు ప్రభుతో అంటున్నాడు, ప్రభా నేను వెంబడించాలని నేను అనుకుంటున్నాను అన్నాడు.
నన్నెక్కడ వెంబడించగలవు? నక్కల కబురీలను ఆకాశ పశువులు గూళ్ళు ఉండవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చిన స్థలము లేదని సెలవిచ్చిన దేవుడు అయినా నాకెక్కడా చోటు లేదు. ఇక్కడ ఉండడానికి పశువులకి, జంతువులకి, మనుషులకి ఉన్నది, కానీ నాకు చోటు లేదన్నాడు దేవుడు. అక్కడ అందుకు సత్రంలో చోటు లేదు, అక్కడ పశువుల పాక ఉంది, అది శుభ్రం చేయించుకోండి అన్నాడు. అక్కడ ఆ పశువుల పాకలో ఎందుకు ఆ పశువుల పాక గురించి దేవుడు మాట్లాడాడు? తగ్గించుకునే మనసు కావాలి. దేవుడు తగ్గించుకుని అక్కడ జన్మిస్తున్నాడు. ఆ పశువుల పాకలో అది శుభ్రం చేసి అక్కడ ప్రసవించాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో అద్భుత కార్యం జరుగుతుంది ఇక్కడ ఆకాశంలో. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ ఆమె గర్భిణియే ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులో కేకలు వేచుంటాడు. అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనబడదు. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దాని 7 తలలను 10 కొమ్ములు ఉండేది. ఎందుకంటే ఇక్కడ లూసిఫర్ వచ్చేస్తుంది, సాతాను. మరి యేసుప్రభు పుడితే ఊరుకుంటుంది ఏంటి? సాతాను ఊరుకోదు కదా, ఆవిడ వచ్చేస్తుంది లూసిఫర్. ఎందుకంటే యేసుప్రభుని మింగడానికి వస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక దినాన్ని యెహోవా దేవుడు ఆయన సింహాసనం మీద అధిష్ఠించుండగా దేవదూత పక్కన సెక్రటరీగా ఉన్నది. చాలా అందగత్తే, సౌందర్యవంతురాలు దేవదూత, అన్నీ తెలుసుకోవాలి. అందరూ దేవునికే స్తుతులు చెల్లిస్తున్నారు, నాకు చెల్లించడం లేదని ఆవిడ ఈర్ష్యపడింది. అక్కడ దేవుడు పైనుంచి ఒక తోపు కిందకు తోసేసాడు. తోసేటప్పుడు సాతానంగా మారిపోతుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ప్రజల్ని పరిపాలించే ఉన్నది కదా, నరకము నీది, పరలోకము నాది అన్నాడు దేవుడు. అక్కడ పరలోకానికి ఎవరు వస్తారు ప్రభా? ఎవ్వరూ రారు. నరకంకే అందరూ వస్తారు. అన్ని రుచులు చూపెడతాను కదా, మానవుడికి ఏం చెయ్యాలో నాకు తెలుసు, అందుకు నరకానికి నేను తీసుకెళ్తాను అన్నప్పుడు వికటాకాశం చేసి నవ్వుతుంది అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమారుడు వస్తున్నాడు, ఆయన ద్వారా అందరూ పరలోకానికే వస్తారు. నువ్వు చేసే పని నువ్వు చేయి, నేను చేసే పని నేను చేస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చేస్తుంది ఘట సర్పం యేసు ప్రభుని మింగేయడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? సూచన కనపడను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండను, దాని తలల మీద 7 కిరీటములు ఉండను. మరి అది కూడా నరకానికి రాజు కదా, అందువల్ల కిరీటాలు ఉన్నాయి. సాతాను తనకు కూడా లూసిఫర్కి 7 కిరీటాలు 7 కొమ్ములు, చాలా భయంకరంగా ఉందన్నమాట. అందుకంటున్నాడు, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నిలిచి ఆకాశంలో చుట్టబెట్టేస్తుంది దాని తోక. ఎందుకంటే పాప రూపంలోనే వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదామవ్వకి ఈ పండు తిన్న రోజున మీరు చనిపోతారని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన మాట ప్రకారంగా అప్పుడు సాతాను అంటుంది, మీరేం చచ్చిపోరు, మీరు దేవదూతలు అయిపోతారని దేవుడు అలా చెప్పాడే, కానీ ఆ పళ్ళు మీరు తినండి అని చెప్పింది. ఎందుకంటే దేవుని మాట కన్నా సాతాను మాటకు ఇచ్చాడు మానవుడు. అది తిని పాపాన్ని కుదిర్చుకున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువలన ఆకాశం చుట్టబెట్టేస్తుంది దాని తోకతోటి. అందుకంటున్నాడు, దాని తోక ఆకాశ నక్షత్రములు 3వ భాగం నిలిచి వాటిని భూమి మీద పడవేశాను. కరణయ్య ఉన్న స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండేది. ఎందుకంటే ప్రశ్నిస్తుంటే ఆ బిడ్డ ప్రశ్నించిన వెంటనే మింగేయాలని చూస్తుంది. బిడ్డను దేవుడికి ఇచ్చి ఆమె అరణ్యానికి వెళ్ళిపోయింది ఆ స్త్రీ. అందుకే మాట ఏమంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు పుట్టిన వెంటనే స్టార్ వస్తుంది. గొల్లలు ఏమిటంటే వాళ్ళు రాత్రులు గొల్లలు మేపుకుంటూ అక్కడే మంటేసుకొని అక్కడే ఉంటారు అందరూ రాత్రులు. చలికాలం ఉంటుంది కదా, అప్పుడు స్టార్ వచ్చి దేవదూత కూడా వచ్చి లోకరక్షకుడు పుట్టాడు, మీరు వచ్చి అది దర్శించి వెళ్ళండి అని చెప్పగానే అలాగేనని వెళ్ళి దర్శించి వస్తారు. ఈ లోపల వీళ్ళు, ఎందుకంటే శాస్త్రులు వీళ్ళందరూ ఉన్నారు కదా, పరిసయ్యులు వీళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా సాంబ్రాణి బోళము ఇవన్నీ పట్టుకొని వస్తారు. వచ్చి ఒంట్ల మీద వస్తుండగా స్టార్ ప్రకారంగా వస్తుంటే స్టార్ తప్పుకుంటుంది బెత్లెహేము దగ్గరికి వచ్చేటప్పటికి.
ఎప్పుడైతే తప్పుకుంటుందో మనకు దారి తెలియదు. అప్పుడు హేరోదు రాజు వచ్చేస్తున్నాడు, అంటే సాతానుది లూసిఫర్ వచ్చేస్తున్నప్పుడు లోకరక్షకుడు పుట్టాడు కదా, యూదులకు రాజు ఎక్కడ పుట్టాడో నీకు తెలుసా అని అడిగారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నాకు తెలియదు ఎక్కడ పుట్టాడు, ఒకవేళ మీకు తెలిస్తే మళ్ళా నా దగ్గరికి రండి అని చెప్పారు. అక్కడ అనేటప్పటికీ అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అలాగే నేను చెప్పి స్టార్ మళ్ళీ పైకి వచ్చింది. ఆ స్టార్ ప్రకారంగా వెళ్ళి బాలము సాంబ్రాణి అన్నీ కూడా సమర్పించేసి అప్పుడు దేవత చెప్తారు, అక్కడికి వెళ్ళకండి రాజు దగ్గరికి, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది. అక్కడ వాళ్ళు మోసం చేశారని చెప్పి అతను చాలా బాధపడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, హేరోదు రాజు బాధపడతాడు, వీళ్ళు నన్ను మోసం చేశారు, ఆ రాజు ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు అని చెప్పి బాధపడతారు అక్కడ. బాధపడేటప్పటికల్లా అప్పుడు ఆ రాత్రే యేసుతో దేవత చెప్తుంది, యేసు ప్రభుని మరియమ్మని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపో అంటది. ఈ రాత్రి మీద నువ్వు బయలుదేరాలన్నది. ఆ రాత్రి మీదే బయలుదేరి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే చలికాలం కదా, తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మోసం చేశాడని చెప్పి పుట్టిన బిడ్డ నుంచి 2 సంవత్సరాల బిడ్డ వరకు కూడా వధించేయమన్నాడు. చంపాడు మగపిల్లలందరినీ అని ఆర్డర్ వేశాడు. అక్కడ అందరినీ చంపేస్తాడు, పుట్టిన బిడ్డ నుంచి 2 సంవత్సరాల బిడ్డలు. ఈ లోపలే యేసు ప్రభు ఉంటాడేమో అనుకున్నాడు హేరోదు రాజు అక్కడ. అప్పుడు అందరూ చనిపోయేటప్పుడు కల్లా చాలా బాధపడతాడు అక్కడ. ఆ తర్వాత ఐగుప్తు దేశం నుంచి హేరోదు రాజు చనిపోయిన తర్వాత ఇంకో రాజు వస్తాడు. అప్పుడు తీసుకొద్దాం అనుకునేటప్పుడు కల్లా ఆ రాజు కూడా దుర్మార్గుడే. అప్పుడు ఇక్కడ మాట్లాడతాడు ఇంకో ఊరు, ఎందుకంటే సర్వాధికారిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో ఊరు తీసుకొస్తారు, అక్కడే చాలా రోజులు ఉండిపోతాడు. అందుకే యేసు ప్రభు పేరు అక్కడ ఇంకో విధంగా ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ, ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయాను, అచ్చట వారు 1200 జనములు ఆమెను పోషింపవాలని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచారు. ఎందుకంటే ఈ సాతాను చాలా భయంకరంగా ప్రవర్తిస్తుందని అరణ్యములో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటికి చుట్టూ కంచి వేసి కాపుగా పెడతాడనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, అతడు పరలోకమందు యుద్ధము జరిగాను, మిఖాయేలుకిని ఆ దూతలకిని ఆ ఘటసర్పముతో యుద్ధం చేయబడింది. ఎందుకంటే ఇక్కడ మిఖాయేలుకిని లూసిఫర్కి యుద్ధం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మోషే చనిపోయిన తర్వాత సమాధి కూడా కనబడనివ్వడు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం అంతా మోషేనే దేవుడిలా కొలుస్తారు. దేవుడితో మోషే మాట్లాడేవాడు. అందువలన మోషే సమాధి చూపించుకొని లూసిఫర్ అడుగుతుంది అక్కడ. అది కనపడకుండా చేసేసాడు దేవుడు అక్కడ. అప్పుడు మిఖాయేలుకి లూసిఫర్కి యుద్ధం జరుగుతుంది. లూసిఫర్ ఎప్పుడూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తుండేది అందరి మీద కూడా పరలోక రాజ్యం. అప్పుడు మిఖాయేలుకి లూసిఫర్కి యుద్ధం జరుగుతున్నప్పుడు కాలుతో తండగానే కింద భూమి మీద పడిపోతుంది. ఎందుకంటే సాతాను లూసిఫర్ ఎప్పుడైతే కింద పడిపోతుందో ఇంకా పరలోక రాజ్యానికి రానపడు దేవుడు. అప్పటి నుంచి యేసు ప్రభుకే పూర్తి పవర్ ఉంటుంది అంతా కూడా. ఎందుకంటే మన కోసం తన రక్తము ప్రాణము దారం కోసం దేవుడు కాబట్టి పూర్తి పవర్ ఇచ్చేసాడు యెహోవా దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిని దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా అదే చెప్తున్నాడు ఇక్కడ. పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పటి నుండి రక్షణయు సత్యయు రాజ్యములు మన దేవుని వాయను. ఇప్పుడు అధికారమైన క్రీస్తుదాయను. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కాదు. ఎందుకంటే బ్రతుకుట ఆయన కొరకే, చవైన మరియు వీలు. అయ్యో చచ్చిపోతామా జ్వరం వచ్చేసింది, ఈ జబ్బు వచ్చేసింది, చనిపోతామేమో అని భయపడకూడదు. పిరికివారంటే దేవునికి అసహ్యం. పిరికితనం ఉండకూడదు. క్రైస్తవ జీవితం అంటే ఒక పూలబాట కాదు. ముళ్ళ కంచెలు రాళ్ళు రప్పలు దాటి వెళ్ళవలసి ఉన్నది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఈ లోకంలో
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల ఎప్పుడూ కూడా మనం చనిపోతామని భయపడడానికి వీలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. తమ సాక్ష్యం నిమిత్తము వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక వాసులారా ఉచ్చరించుడి. ఎందుకంటే మనందరము పరలోక వాసులం. ఎందుకంటే దేవుడితో కలిసి జీవిస్తున్నాం కాబట్టి మనం పరలోక వాసులం. ఎందుకంటే పరలోక వాసులారా, ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడిలో జీవించడానికి. అందుకే పరలోక వాసులారా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఉచ్చరించుడి భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడి మీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పాను. ఎందుకంటే సాతాను తక్కువ సమయమే ఉంది. ఎందుకంటే దేవుడు వచ్చేస్తున్నాడు, ఆయన రాకడము సమీపంగా ఉంది. ఇక సాతాను ఇంకా తీసుకెళ్ళిపోదామని, జనాన్ని తీసుకెళ్ళిపోదామని చూస్తుంది. ఉగ్రరూపం ధరించుకున్నది. ఎలాగైనా సరే ఏ సమయం దొరికినా మనుషుల్ని తీసేసుకోవాలని చూస్తున్నది. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే సమయం ఉన్నప్పుడు, అసమయం ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. అప్పుడే దేవుడి రాజ్యంలో అడుగు పెట్టవలసి ఉన్నది. అందుకంటున్నాడు, ఏలోక జీవనము కన్నా పరలోక జీవనము గొప్పది. అందుకంటున్నాడు, ఏలోక సుఖాల కన్నా పరలోక సుఖమే గొప్పది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్షణికమైన సుఖము కోసం ఘోర పాపాలు చేస్తూ కూర్చుంటే పరలోక రాజ్యం వెళ్ళే దారి దొరకదు, ఎవరికి దొరకదు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, నువ్వెంత ప్రార్థనలో వాక్యములో ఉంటేనే నువ్వు దేవుడి రాజ్యంలో అడుగు పెట్టగలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉన్నట్టు చూచి ఆ మగ శిశువుని కనిన స్త్రీ, ఎందుకంటే అందువలన ఆమె అరణ్యంలో తన ఉన్నత చోటుకు ఎగిరినట్లు గొప్ప పశురాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము అర్ధకాలము పోషించబడను. కావున ఆ స్త్రీ ప్రభావములకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్ళ నదీ ప్రభావముగా ఆమె వెనక వెళ్ళద్రెక్కాను. ఇశ్రాయేలు జనంగానే దేవుడు కాపుదల కాస్తున్నాడు కదా, అబద్ధ ప్రభుత్వం చూపిస్తూ వచ్చేస్తున్నాడని చెప్పి ఆ కాపుదల కాసినప్పుడు ఈ సాతాను నోటిలోంచి నీరుతో వాళ్ళన్నీ కొట్టుకుపోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ భూమి దేవుడు సహకరించమని చెప్పాడు. అప్పుడు ఆ భూమి లోపలికి ఈ నీరంతా లోపల భూమి లోపలికి ఇంకిపోయింది. ఈ సర్పము ఊదిన నీరంతా కూడా భూమి లోపలికి వెళ్ళిపోయి అది మంచిగా వాళ్ళని కవర్ చేశాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాడు. అక్కడ అది భరించలేక దేవుని బిడ్డలందరినీ కూడా అది ఎలా హింసలు పెట్టాలో, ఎలా బాధలు పెట్టాలో అన్నీ పెడుతూ ఉంటుంది. అందువలన మీరు గాబరా పడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ప్రార్థన ద్వారా అందరినీ జయింప చేస్తాడు. అక్కడ పత్రిక చదవండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించేక 10 మందిలో ఆరడిపడేది. మరి ఒక విధంగా చూచితే వాటి అనుభవించిన వారితో పాలివారైతే. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన సాక్ష్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకోండి. చాలా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పత్రికలో ఏమంటున్నాడు ఇక్కడ, ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చిననియు. ఎందుకంటే దేవుడు జడ్జ్మెంట్, తీర్పులోకి తీర్పు ఇచ్చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ప్రతిదీ కూడా సగము తప్పులు ఎక్కడ అనుభవించాలి, తక్కిన సగము ఆ తర్వాత లెక్కలు జమాలు ఉంటాయి. ఆ లెక్కల జమాలు చూస్తాడు అక్కడ. అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చిననియు చెప్పిన వారిని ఎరుగుతాం కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. జీవము గల దేవుని చేతిలో పడడం చాలా భయంకరం. ఎందుకంటే దేవుడు మనలాంటి మనిషిని అనుకుంటున్నారంతే. అది చాలా భయంకరమైన వ్యక్తి. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3వ సారితో ఇంకేముండదు. అక్కడ జడ్జిమెంట్ తీర్పులోకి వచ్చేస్తాం.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే మీరు ఎలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము, ఎందుకంటే ఈ లోకంలో బ్రతికినంత వరకు శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు వస్తాయి. అవన్నీ కూడా జయించాలి. అందుకంటున్నాడు క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డవాడే క్రైస్తవుడు. వాళ్ళందరికీ శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. అవన్నీ తట్టుకోవాలి. తట్టుకొని దేవుళ్ళో జీవించడానికే ప్రయత్నం చేయాలి. కష్టం వచ్చిందని దేవుణ్ణి వదిలేయడం కాదు, సుఖం వచ్చిందని గొంతులు వేయడము కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సుఖానికి కష్టానికి కూడా దేవుడితో కలిసి జీవించినప్పుడే. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే మీరు ఎలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎందుకంటే పూర్వం జీవితం నీకు ఎలా ఉందో అది జ్ఞాపకం తెచ్చుకో. ఇప్పుడు బాగున్నావు, సంతోషంగా ఉన్నావు, కానీ నీ పూర్వ జీవితము ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడబడుతుంది. ఎందుకంటే చాలా బాధలు అనుభవించారు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారులైతే. ఎందుకంటే మనం అందరం కలిసి ఈ లోకంలో సుఖపడిపోతున్నాం అనుకోలేదు. సుఖం లేదు ఎవరికైనా, ఎందుకంటే సంతోషము లేదు, అంత ఆనందము లేదు తెలుసు. కానీ దేవుడితో కలిసి మాత్రం జీవించాలి, అది కష్టపడాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. యేసు ప్రభు తన శిష్యుల్ని సముద్రం ఒడ్డుకు వచ్చి అక్కడ వాక్యం చెప్తాను రమ్మని చెప్పాడు దేవుడు అక్కడ. అలాగే ప్రభాని, ఎందుకంటే దేవుని మాటలు జీవపు మూటలు, ద్రాక్షారసము కన్నా మధురంగా ఉంటాయి. వాక్యం, దేవుని వాక్యము చాలా మధురంగా ఉంటుంది. ఆ మధురాతి మధురమైన వాక్యము వినడానికి పరిగెత్తెళ్తున్నారు జనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా అక్కడ సముద్రం వడ్డ కూర్చున్నారు. ప్రభు బోట్లో వచ్చేస్తున్నాడు. బోట్లో వస్తున్నప్పుడు జయచేతలు చేస్తున్నారు, ఈయనే జీవాహారము, ఆత్మీయాహారం ఇస్తే బాగుంటుంది అని చెప్పి కేకలేస్తున్నారు ఇక్కడ. మనుషులకు ఇష్టమైనది దేవుడికి ఇష్టం ఉండదు. మనుషులకు పొగడతలంటే ఇష్టం, అది దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు వెంటనే బోటు వెనక తిప్పేశాడు. వచ్చేస్తుంది బోటు. సరిగ్గా శ్వసనం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా 60 దెయ్యాలు పట్ట సేనా కేకలు పడుతున్నాయి. బోటులో దిగాడు, శ్వసనంలోకి ప్రవేశించాడు దేవుడు అక్కడ. ఎందుకంటే మన శరీరం ఒక దినాన్ని ఆ శ్వసనంలోనే సమాధి చేయబడాలి. అప్పుడు దేవుడు వస్తాడు. ఎందుకంటే ఆయనే మట్టితో జీవవాణి ఊది మనల్ని ఈ లోకంలోకి పంపించాడు ఆయన. అందుకు సమాధి దగ్గరికి వస్తాడు. అప్పుడు సాతాను అంటుంది, ఈ సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే వచ్చేవేమిటి అని అడుగుతుంది అక్కడ. నోరు మూసుకొని బయటికి వెళ్ళన్నాడు దేవుడు అక్కడ. నేనెక్కడికి వెళ్తాను? ఈ 11 మందిలో తోలివేయి. నేను పనేటప్పటికల్లా ఆ 11 మందిలో తోలివేసేటప్పటికల్లా ప్రభాతాన్ని సముద్రంలో పడి చచ్చిపోతాయి పందులన్నీ కూడా. ఆ పందుల యజమానులు వచ్చి, నువ్వు బయలుచెబులివి, నువ్వు సాతాను రాజు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన యాకోబు నది దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు యేసు ప్రభు. కానీ ఒక ఆమె కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు. అలాగే మన కోసం కూడా ఎదురు చూస్తుంటాడు ఆయన. నువ్వు మాట్లాడకపోతే ఆయనే మాట్లాడవలసి ఉంటుంది. అందుకంటున్నాడు, నువ్వెంతవరకు మాట్లాడతావో దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నువ్వెంతవరకు మాట్లాడుతున్నావు దేవుడితో. నువ్వు మాట్లాడకపోతే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడాడంటే మామూలుగా ఉండదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు మాట్లాడితే మామూలుగా ఉండదు ఇక్కడ. అంతలో పాపం చేసిన స్త్రీ వచ్చింది. నూతిలో చేయి వేయగానే, చేద వేయగానే దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెతో. ఏమని మాట్లాడుతున్నాడు? అమ్మా, నాకు దాహం వేస్తుంది, నీరు పోయమ్మా అన్నాడు అక్కడ. నువ్వు వెబ్రిడివి, నేను సమయంలోని ఎలా పోస్తావు అంది. పర్వాలేదు పోయమ్మా అన్నాడు. పోయినందు. అప్పుడు అంటున్నాడు దేవుడు అక్కడ,
నీవిచ్చిన నీరు దాహము తట్టుగా వేస్తుంది. నిజమే కదా? ఈ లోకంలో నీరు ఎప్పుడు దాహం వేసినా ఆ నీరు త్రాగుతూ ఉన్నా దాహం తీరదు. ఈ లోకంలో ఉన్న నీరు నువ్వు ఎంత తాగినా అది దాహం తీరదు. దేవుడిచ్చే జీవజల మూట అది దాహము తీరుతుంది. ఆ నిత్య జీవజల మూట, వాక్యమే జీవజల మూట బ్రెయిన్ నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు దాహం తీరుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఆ జీవజల మూట ఎంతవరకు నువ్వు త్రాగుతున్నావు, నువ్వు ఎంతవరకు జీర్ణించుకుంటున్నావు, ఎంతవరకు దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటున్నావు. ఆశవా అంతవర్షలు వరవచ్చవా ఇలవర్తలు వంట వర్షులు త్రవట్టవా, ఎంతవరకు నడుచుకుంటున్నావు? జీవజలమూట, వాక్యమే జీవజలమూట. యేసు ప్రభు దగ్గర ఆ వాక్యమే ప్రవహిస్తుంది. యెహోవా దేవుడి దగ్గర అగ్ని ప్రవహిస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాక్యం చెప్పడానికే ఈ లోకంలోకి యేసు ప్రభు వచ్చాడు. పాపాత్ములను రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, పాపిని రక్షించడానికే. ఇక్కడ కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీవిచ్చే నీరు దాహము దప్పిక వేస్తుంది. నేను ఇచ్చే జీవజల మూట అది దాహము కానీ దప్పిక కానీ వేయదు. అది ఊరుడు నీటి బుగ్గ వలె ఉంటుంది. అది ఒక జల. కొండ సంగర పెట్టుకుని వచ్చి, అయ్యా నాకు జీవజలం ముట్టిస్తానన్నావు కదా అని అడిగాను. అడిగినప్పుడు దేవుడు అన్నాడు, అవును ఇస్తాను, కానీ నీ భర్తను తీసుకునిరా. ఆయనకంతా తెలుసుకున్నా. నువ్వు ఈ లోకంలో ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావో అంతా తెలుసు ఆయనకి. తెలియని దేవుడు కదా ఆయన. చూచే దేవుడు, గమనించే దేవుడు. కళ్ళు మూతలు వేసుకొని ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆవిడ వచ్చిన తర్వాత అంటున్నాడు, జీవజలం ఇస్తాను, నేను కాదనలేదు, కానీ నీ భర్తను తీసుకొని రా. నాకు భర్త లేడు కదా. అవును, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, నీకు 5 భర్తలు ఉన్నారు కదా. హర్షవా ఇలవర్తల వంట వర్షూత్ర వంటవా. కాళ్ళు పట్టుకుని నిడుస్తుంది. నువ్వు క్షమించండి ప్రభా. ఎందుకంటే పాపాన్ని కడగడానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు. కడగడానికి వచ్చిన దేవుడు ఆయన. ప్రతి మనిషిని కూడా శుద్ధి చేయడానికి వచ్చిన దేవుడు ఆయన. పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి. అందుకే కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది అక్కడ. అప్పుడు నాయనా అని చెప్పి వెళ్ళి 5,000 జనాంగాన్ని 5,000 మంది జనాంగాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు చేత 3 రోజులు వాక్యం చెప్పించింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఈ లోకంలో బ్రతికినంత వరకు కూడా ఒక ఆత్మను రక్షించేవలేదో చూసుకో. అదే అంటున్నాడు దేవుడు. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమయ్యా బలం మంచి దాసుడా అని అనిపించుకుంటున్నావా, బలం మంచి దాసురాలా అని అనిపించుకుంటున్నాము మనం చూసుకోవాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే జీవాధిపతుల దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరుడబడతని, మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారులైతే, ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన సమస్తం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయమంటున్నాడు దేవుడు. ఎంతవరకు సహాయం చేయగలుగుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే జాలి, కనికరము, ప్రేమ అవి మనకు ఉండాలి. అవి ఉన్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. మనం చనిపోయిన తర్వాత అప్పుడు చెప్పుకుంటారు జనం, ఈగనన్నా కాకినన్నా తోలలేదయ్యా, ఈయన ఏది ఎవరికి పెట్టలేదు, ఇంత పిసురుగొట్టు ఆమె అని చెప్పి అనుకుంటారు చనిపోయాక. అప్పటి వరకు అనుకోరు. నువ్వు చనిపోయి బాడీ వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి మాట్లాడుకుంటారు. మన జీవితం ఏమిటో, మన ప్రవర్తన ఏమిటో చెప్పుకుంటారు జనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారుల సృష్టికర్త సర్వోన్నతుల దేవుడైనా కొంతవరకైనా మనం సహాయం చేయాలి ఎవరికైనా సరే. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ డబ్బు పోయినా, ఆస్తి పోయినా, ఏది పోయినా
దేవుని కోసమే ఇదంతా చేయవలసి ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొంటుంది కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఎందుకంటే మీకు గొప్ప బహుమానం ఇస్తాడు దేవుడు. ఈ లోకంలో నువ్వు చేసిన దానికి మంచి బహుమతి పొందుతావు. అందుకంటున్నాడు, ఎందుకంటే నీ చేసిన బట్టి, నీ క్రియలను బట్టి, నీ నడవడికని బట్టినే. ఎందుకంటే దేవుడు వచ్చేటప్పుడు జీతం పట్టుకొని వస్తాడట. ప్రకటన గ్రంథం 22:10 చదవండి. మరియు అతడు మాతో ఎలాగో చెప్పను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యం ముద్ర వేయవలదు, కాలం సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనేమో, అపిత్రుడు ఇంకనూ అపిత్రుడుగా నుండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా నుండేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా నుండేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనే ఉన్నది. నేను అల్పియు మేదియు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. చాలు. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మరియు అతడు నాతో ఎలా చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైంది. అందరికీ తెలియాలి, ఈ వాక్యము అందరికీ తెలియాలి. ఇది మూతబడి ఉంచడానికి వీల్లేదు. అందుకంటున్నాడు, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయంగా చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండలేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండలేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున, క్రియ అంటే నీ ప్రవర్తన, నీ క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే ఉన్నది. జీతం పట్టుకొని వచ్చేస్తున్నాడు ఆయన. నువ్వు ఈ లోకంలో నా కుటుంబాన్ని నేను చూశాను ప్రభా అని చెప్పంటే కుదరదు. ఇక్కడ నీ కుటుంబం నీ కుటుంబమే, నీ భర్త నీ బిడ్డలు, వాళ్ళకి ఎలాగనో చెయ్యాలి. దాన్ని నువ్వు లెక్క వేయడానికి వెళ్ళేది అక్కడ. దేవుడి కోసం ఏం చేసావు అది దేవుడు అడుగుతాడు అక్కడ. దానికి జీతం పట్టుకొని వస్తున్నాడు ఆయన. ఎంత పుచ్చుకుంటున్నావు? 100 రూపాయల, 1000 రూపాయల, 1,00,000 రూపాయల, 1,00,00,000 రూపాయల, ఎంత పుచ్చుకుంటున్నావు జీతం అని పట్టుకొచ్చిన జీతాన్ని అదే దేవుడు ప్రశ్నిస్తాడు ఇక్కడ. అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, మోజవాడిని కడపటివాడిని జీవించేవాడిని, మృతుడైతే గాని సజీవుడే ఉన్నాడు సెలవిచ్చుచున్నాడు దేవుడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎందుకంటే జీతమే బహుమానం. జీతం ఎంత పుచ్చుకుంటున్నావో దాని ప్రకారంగా పరలోక రాజ్యంలో ఎన్ని ఆత్మలు రచించావో అది లెక్క జమాలో ఉంటుంది. అందుకే అంటున్నాడు కదా, బలా మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇదంతా కూడా నీదే, నీకే ఇస్తున్నాను, ఇన్ని ఆత్మలు రచించావు కాబట్టి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ప్రభా ఇదిగో ఇన్ని ఆత్మలు రక్షించానగానే నా బల దగ్గర నీకు భోజనం వడ్డిస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతోమంది అలా చేయగలుగుతున్నాం. ఎందుకంటే నా కుటుంబాన్ని నేను చేసుకున్నాను సరిపోయింది అనుకుంటే కుదరదు. అక్కడ నీ కుటుంబం వేరు, దేవుని సేవ చేయడం వేరు. ఆ సేవ చేయడంలోనే ఆ బహుమతిని అందుకోగలం. అక్కడ ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నాం? రోజుకి 24 గంటల సమయం, 2.5 గంటలు దేవుడికి ఇవ్వాలి. 2.5 గంటలు కూడా నువ్వు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నావా? అది కూడా వాడేసుకుంటున్నావా? అందుకే అంటున్నాడు, కంపల్సరిగా నువ్వు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుడితో ఏకీభవించాలి, ఆయనతో మాట్లాడాలి. అందుకే అంటున్నాడు, ఆయనతో మాట్లాడిన రోజునే దేవుడు సంతోషపడతాడు. అక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందిన మొత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఎందుకంటే ఓర్పు సహనం కావాలి, కోపం కాదు. అందుకంటున్నాడు, ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యా నా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా ఎవరినైనా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటున్నాడు. 77 సార్లు క్షమించాలన్నాడు. 1 సారి 2 సార్లు కాదు, 77 సార్లు. అంటే నీ కోపమే రాకూడదు ఇక. ఎందుకంటే మనుషులకి కోపం లేకుండా ఎలా ఉంటామండి? కోపం ఉంటుంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, కోపం తగ్గించుకో. నువ్వు తగ్గించుకుంటే నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
కోపం ఉండకూడదు, ప్రేమే ఉండాలి. దేవుడి రక్తం ప్రేమ 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 అని అరుస్తుంది. ఎంతవరకు నువ్వు ప్రేమించగలుగుతున్నావు? పని మనుషులు ప్రేమిస్తున్నావా? చాకలను ప్రేమిస్తున్నావా? ఎవరెవరిని ప్రేమిస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎవరిని ప్రేమించగలుగుతున్నావు? అందుకంటున్నాడు, అందరినీ సమానంగా చూడాలి, తక్కువగా చూడకూడదు. అతను చాకలి, మేము పని మనిషి అని చెప్పి తక్కువగా చూడకూడదు. తక్కువగా చూస్తే దేవుడు ఊరుకోడు. అందరిని మంచిగా చూడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదే క్రైస్తవ జీవితం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, క్రైస్తవుడు అమ్మో ఇది చాలా మంచోడురా అని అందరూ చెప్పుకునేలా ఉండాలి. జీవితం అంటే ఏమిటో ఏళ్ళెత్తి చూపించుకోకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చెయ్యగా వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుక తీయకూడదు, దేవుల్లో ఉండాలి. కానీ దేవుని సంతోషపరిచేలాగా మనం చెయ్యాలి. అనుకు ఉన్నాడు, అతను ప్రార్థన చేస్తుంటే దేవునికి ఎంతో సువాసన వలె ఉన్నది. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాం. దేవుని చేయి పట్టుకొని నడిచిపోతాడు అనుకు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఒక సువాసన వలె ఉన్నది. మన ప్రార్థన కూడా ఒక సువాసన వలె ఉండాలి. మన కోరికల గురించి కాదు ప్రార్థన చేయడం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ప్రార్థన కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏ లోకం గురించి ప్రార్థన చేయకండి, దేవుడి రాజ్యంలో అడుగు పెట్టడం గురించి, తన కుటుంబం కూడా దేవుల్లో ఉండాలని, నా బిడ్డలు దేవుల్లో ఉండాలి, నా మనవులు దేవుల్లో ఉండాలి, నేను మంచిగా ఉండాలి అని ప్రార్థన చేసుకుని ఉండాలి. కానీ ఈ లోకమైన కోరికలు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, అలాంటి కోరికలు కోరుకోకండి, చస్తారు. ఇంకంతకుండా ఉండదు కదా. అలాంటి లోకమైన కోరికలు కోరితే, వాళ్ళ కావాలి ఎలా కావాలి అని ఇష్టంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు, కీళ్ళు వచ్చేస్తాడు అక్కడ. అందువల్ల సరిగ్గా ఉండడం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు సరిగ్గా ప్రార్థన చేయాలి. ఒక సువాసన వలె ఉండాలి, కానీ ఇంకో విధంగా ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, శరీరమైన సుఖం కోసం ఎన్నో తప్పుడు ప్రార్థనలు, తప్పుడు ఆలోచనలతో జీవిస్తే దేవుడు ఊరుకోడు ఇక్కడ. అందుకే మొగమాటం లేదు దేవుడికి. అందుకే మొగమాటం లేకుండానే నేను చెప్తున్నాను. అందుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ లోకంలో జీవించినంత వరకు కూడా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సువార్త చదవండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచిన అదే కానీ తానంతట తాను ఏది చేయనేలడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయను. తండ్రి కుమారుడు ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. తండ్రి మృతులను ఎలాగ బ్రతికించునో అలాగే కుమారుడును తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. చాలా ఇక్కడ సువార్త మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమొచ్చినాడు? సువార్త అంటే దేవుని పుట్టిన దినం నుంచి మరణ దినం వరకు ఈ సువార్తలు ఎవరు చెప్తున్నాడు? కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చారు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయలేరు. మీరు ఉన్నారు పిల్లలు, డాడీ ఏది చేస్తే అదే చేస్తారు. మగపిల్లలు డాడీ ఇలా నడుచుకుంటున్నారు, అలా నడుచుకుంటున్నారని చెప్పి నేను అలాగే నడుచుకోవాలని అనుకుంటారు. అక్కడ తల్లి ఏంటంటే కొంతమంది ప్రతిరోజు మామూలు పప్పుచారు చేసుకుంటారు. అదే రేపు పెళ్ళైన తర్వాత మా అమ్మ ఎలాగే చేసేది రోజుగాను నేను అలాగే చేస్తాను అని చెప్పి వాళ్ళ అత్తారింటి దగ్గర కూడా అదే చేస్తుండే అమ్మాయి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను బట్టి నడుచుకుంటారు, వారి దాన్ని బట్టి. ఇక్కడ కూడా యేసు ప్రభు యెహోవా దేవుని బట్టే నడుచుకుంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అదే కానీ తనంతట తాను ఏది చేయలేరు.
ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయను. తండ్రి కుమారుడిని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించాను. యెహోవా దేవుడు చాలా మందిని బ్రతికించాడు. ఆయన చాలా చాలా పనులు చేశాడు. అలాగే యేసు ప్రభు కూడా ఈ లోకంలో చాలా మందిని బ్రతికించాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. శాస్త్రులు పరిసయ్యులను యేసు ప్రభుని చెక్ చేస్తున్నారు ఇక్కడ. ఆయన చేస్తున్న పనుని చూస్తున్నారు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మోచ చేయగల వారికి స్వస్థత ఇవ్వాలి. ఏం చేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళు అన్నాడు. నీకు స్వస్థ అయిపోయినట్టే. నీ పాపాలు క్షమించబడ్డాయి, స్వస్థ అయిపోయింది, వెళ్ళు అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా దెబ్బలాడుతున్నారు యేసు ప్రభుని. పాపాలు క్షమించడానికి నువ్వెవరివి అని అడుగుతున్నారు అక్కడ. ఎందుకంటే పాపాలు క్షమించడం సులభమా, నీకు స్వస్థత అయిందని చెప్పడం సులభమా అని అడిగాడు దేవుడు అక్కడ. ఎందుకంటే పాపాలు క్షమించడమే సులభం అక్కడ. అది తెలియటం లేదు మనుషులకి. పాపాలు క్షమించడం ఏంటో అనుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే మనలో ఉన్న పాపాలు క్షమించబడితేనే దేవుడు రాజ్యంలో అడుగు పెట్టగలం. అదే చెప్తున్నాడు కదా. ప్రకటన గ్రంథం 14:13 అంటున్నాడు కదా. ఏమొచ్చినాడు, నువ్వు చనిపోయిన తర్వాత, ఇప్పుడు వద్దులేమో చదవకండి, అందుకే చెప్తున్నాడు, నువ్వు చనిపోయిన తర్వాత నీ బాడీ సమాధులకు వెళ్ళకముందే నీ పాపాలు దేవుడి ముందు నిలబడతాయట. నీ పాపాలు దేవుడి ముందు నిలబడతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, పాపములు క్షమించడానికి వచ్చాడు యేసు ప్రభు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించనో అలాగే కుమారుడును తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికించాడు. లాజరు చనిపోయాడు. అప్పుడు వచ్చాడు. లాజరు చనిపోయాడని తెలియగానే ప్రభు వచ్చాడు అక్కడికి. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో అక్క చెల్లెలు ఇద్దరు, మరియమాతలు ఇద్దరు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. నాయనా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండను. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది, ప్రభు లేడు కాబట్టే చనిపోయాడు అని అనుకుంటున్నారు అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా ఏడవకండి, నీ తమ్ముడు చనిపోలేదు. దేవుని మాటలు జీవమోచలు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఒక పవర్. యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, పవర్. పదండి సమాధానికి అన్నాడు. సమాధికి వెళ్ళేటప్పటికి ఇస్కరాలను జ్వరం వచ్చేసారు. 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని ఒక బోధకుడు లేపుతున్నాడు. చుట్టుపక్కల జనమందరూ వచ్చేసారు. అప్పుడు దేవుడు ఆ సమాధి రాయి తీయండి పక్కకు అన్నాడు. అప్పుడు దేవుడు కన్నులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా దేవుడే కదా. కన్నులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, నా మనవి విన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు కదా. స్తుతులు చెల్లిస్తున్నాడు. నా మనవి విన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాడు ప్రభా. లాజరు బయటకు అన్నాడు. సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. అక్కడ ఉన్న వారందరూ మారిపోయారు. ఆ కుటుంబం అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే దేవుడు జీవముగల దేవుడు ఆయన. ఎందుకంటే జీవం మనలో ఊదిన దేవుడు. ఈ జీవము రేపు చనిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళవలసిన జీవం ఇది. పుట్టినప్పుడు దేవుడు జీవాన్ని ఊది మన తల్లి గర్భంలో ఎలా వేస్తున్నాడో, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ విధంగానే ఆ జీవము మంచిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా వెళితే కుదరదు. పుట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అందుకే అంటాడు కదా, ప్రభా మరి ఎవరి పరలోక రాజ్యానికి వెళతారు అని అన్నప్పుడు శిష్యులు, ఒక ధర్మంతుడు అంటున్నాడు, ఒక చిన్న బిడ్డని మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉన్నదో అలాంటి హృదయంలో కలిగి ఉన్న రోజునే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. చిన్న బిడ్డ హృదయం చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏమిటో తెలియదు. అలాంటి మనసు నీకున్న రోజున అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తావు.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టమే, ఎందుకంటే ఇవన్నీ చెయ్యాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే చెయ్యాలి, తప్పదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నరక దూరము విశాలి దారి, నడుగుడు పడే దారి నరకం. పెళ్లికి వెళ్ళినట్లు జనం కిటకిటలాడుతూ వెళ్ళిపోతున్నారు, కానీ పరలోకి వెళ్ళే దారి అక్కడ అక్కడ అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందో వెళ్ళటం లేదు, అది గమనించుకొని మనం వెళ్ళాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చెప్పి నేను ముగిస్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడి వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినేవారు జీవితాన్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే పాపం నిండిపోతుంది. అందుకు యేసు ప్రభుత్వం తండ్రి చెప్తున్నాడు, నీ సమయం ఆసన్నమైంది, నువ్వు వెళ్ళి పరిశుద్ధులందరినీ తీసుకొచ్చి అంటున్నాడు దేవుడు అక్కడ. అప్పటి వరకు యేసు ప్రభు కానీ ఎవరికి కూడా తెలియదు, అది తండ్రికి ఒక్కడికే తెలుసు. అప్పుడు యేసు ప్రభు సెంటర్లోకి వచ్చేస్తున్నాడు, ఆయన మధ్యాకాశంలోకి వచ్చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే దేవదూతలు భూమి మీద ఎక్కుతూ ఆకాశానికి భూమికి దిగుతూ బూరధ్వనితో ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడని కేకలు వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి, దేవుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరికి అది వినబడుతుంది. నువ్వెంత మత్తు నిద్రలో ఉన్నా ఆ స్వరం వినేటప్పటికల్లా నువ్వు పరిగెట్టాలి, సంఘంలోకి ఎత్తబడ్డానికి పరిగెట్టాలి. ఎందుకంటే నా భర్త లేడు, అయ్యి బాబో నా భార్య లేదు, నా బిడ్డ లేని అని నువ్వు ఆలోచించుకుంటే కూర్చుంటే కుదరదు. అక్కడ ఎవరు ముందు వెళ్ళిపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మధ్యాకాశానికి వచ్చేటప్పటికల్లా హిందువులేంటి, ముస్లింలేంటి, క్రైస్తవులేంటి సమాధానాన్ని దడదడా బద్దలైపోతాయి, మేము శరీరదారుడు అయిపోయి ప్రభువుని కథ బయలుదేరి వెళ్ళిపోతారు. పరిశుద్ధులందరూ కూడా పరలోక రాజ్యంలోకి ప్రభుతో వెళ్ళిపోతారు. పాపం చేస్తున్న వారు బయట జడ్జిమెంట్లో నిలబడిపోతారు. ఇంకేమీ లేదు, ఆటోమేటిక్గా తప్పు చేసిన వాడు బయట ఉండిపోతాడు. మంచోళ్ళందరూ కూడా దేవునితో కలిసి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. ఆ మాట ఇక్కడ అంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటకు వచ్చింది. జడ్జ్మెంట్, తీర్పులోకి వచ్చేస్తుంది. మనం ఎంత కష్టపడేది, ఆలయంలో ఎంత కష్టపడి కూర్చొని వాక్యం వింటున్నామంటే ఆ పరలోక రాజ్యం కోసమే. అందువల్ల ఎక్కువ ప్రార్థనలో, వాక్యంలో ఉన్న రుచిన దేవుల్లో ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక సమయం లేదు, ఇంకా సమయం దొరుకుతుంది అనుకుంటే కుదరదు. ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. సిద్ధపాటు పడి కలిగి వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. సిద్ధపడకపోతే మాత్రం ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించగా